ఓకే. వారి గురించి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ సువార్త ప్రకటించడానికి సహాయం చేసిన వారి పేర్లు మీరు పరలోకంలో రాసుకుంటానని చెప్పారు. ప్రేమతో వారు అంగీకరించినందుకై స్తోత్రాలు. ఏర్పాటు చేసిన వారిని, ఏర్పాటుకు సహకరించిన వారి కుటుంబాలను దీవించి, వారు చేస్తున్న వ్యాపారం అయితేనేమి, ఉద్యోగం అయితేనేమి అన్నిటిలోని అభివృద్ధిని అనుగ్రహించి వారిని మరింతగా ఆశీర్వదించమని, ఈ సువార్త ఫలము వారికి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. బైబిల్లో ఒక మాట ఉంది, అట్టివారే కావాలి అన్నాడు దేవుడు. అట్టివారే. మనం మన పిల్లలకి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు నాతో మాట్లాడుతూ ఉంటారు. అలాగే మగ పిల్లవాని తల్లిదండ్రులు కూడా మాట్లాడుతూ ఉంటారు. మాకు అలాంటి వారే కావాలి. ఎలాంటి వారమ్మా? ఏ విధమైన చెడు అలవాట్లు లేని వాళ్ళు కావాలి మాకు, మా అమ్మాయికి, మా అబ్బాయికి అనేవారు మనకి వాళ్ళే కనిపిస్తారు. మరి దేవుడు ఎలాంటి భక్తులను కోరుకుంటున్నాడు? మీరందరూ అలాంటి వారు కాదు, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నాకు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారే కావాలి అన్నాడు. అంటే ఆత్మతోటి అంటే అర్థం శరీర సంబంధులు కానివారు అనే అర్థం. సత్యముతోటి అంటే అర్థం అబద్ధం లేనివారు అనే అర్థం. ఇలాంటి వారు ఆరాధన చేస్తేనే నేను అంగీకరిస్తాను. ఒకవేళ మనలో అలాంటి వారు కానివారు ఉన్నప్పుడు వారిని చూడడు, వారెవరో ఆయన ఎరగడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇందాక ఒక మాట ఎవరి దగ్గరకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాము, మీరు వాక్యం చెప్పినట్టు ఎక్కడా లేదండి, వాళ్ళు వేరే సంఘానికి వెళ్తారు. అమ్మా, నా వాక్యం అంతా కూడా ఒక్కటే భావం. ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళాలనే భావన మాత్రమే నా ఉద్దేశం. అందరూ తిరిగి పరలోకంలో కలుసుకోవాలి, అదే నా వాక్యం. ఆవిడ అంది, మరి ఆ హృదయంలోంచి వచ్చిన మాట, ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళరో తెలియదు, కానీ మీరు మాత్రం తప్పకుండా యేసుప్రభు పక్కన కూర్చుంటారు అంది. హల్లెలూయా. నేనన్నాను, నాకు అది సంతోషం కాదమ్మా. నా దగ్గరుండే 450 మందికి రక్షణ ఇచ్చాను, 300 మంది వస్తారు అనుకుంటాను. అందరూ రావాలి పరలోకానికి, అదే ధ్యేయం. యేసు సేవా కేంద్ర ధ్యేయం అదే. కాబట్టి మీరు అలా ఉంటే మన సువార్త ఇంకా ఘనపరచబడుతుంది, అనేక మంది రక్షణలోకి వస్తారు. కృష్ణాయపాలెంలో కూడా వారు రాత్రి మాట్లాడింది అర్థం కావట్లేదండి. చాలామంది చెప్పింది గంటలు గంటలు చెప్తారు, తక్కువ సమయం చెప్పినా అర్థం కావాలి. ఇప్పుడు అర్థం కానప్పుడు సంఘానికి వెళ్ళి ప్రయోజనం ఏంటి? మొదట నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభువుని అసలు ఎందుకు నమ్ముకున్నామో అర్థం కానప్పుడు ప్రయోజనం ఏముండదు. యేసు ప్రభువుని నమ్ముకున్నవారు ఆయనలాగా ఉండటానికి నమ్ముకోవాలి. హల్లెలూయా. ఆయనలాగే ఉండాలి. ఇదిగో దేవా నా జీవితం,
ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం, ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనైతే. నీ హృదయ భారం బునసగి ప్రార్థించి పని చేయలేము, ఆగిపోక సాగిపోను ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలమునందే కష్టించి పని చేయలేము, కన్నీటితో ఎత్తు మనసు కలకాలం అది నాకు నసగు. క్షేమ క్షామకాలమైనా నిన్ను ఘనపరచు కృపనిమ్మయా. నశించు ఆత్మను నీ దరి చేర్చే, నశించు ఆత్మను నీ దరి చేర్చే కృపనిమ్మయా యేసయ్యా, కృపనిమ్మయా యేసయ్యా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఆరాధన స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆత్మతో సత్యముతో ఆరాధనా, ఆత్మతో సత్యముతో ఆరాధనా. కరుణామయునికి ఆరాధనా, కరుణామయునికి ఆరాధనా, ప్రేమించువానికి ఆరాధనా, ప్రేమించువానికి ఆరాధనా, విడువని వానికి
ఆరాధన నన్ను విడువని విడువని వానికి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దహించు అగ్నికి ఆరాధన దహించు అగ్నికి ఆరాధన పరలోక దేవునికి ఆరాధన పరలోక దేవునికి ఆరాధన పరిశుద్ధునికి ఆరాధన ఎంతో పరిశుద్ధునికి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన కూర్చుందాం. ఒక విచిత్రమైన వాక్యం కనిపిస్తుంది మనకి. దేవుని ఏర్పాటు ఎలా ఉంటుంది? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. నిజమైనటువంటి వారు దేవుడి పిల్లలు ఒక మాట చెప్తారు. చాలా గొప్పవారు ఉన్నారు దేవుడి పిల్లలు. మనం ఇంకా చూడలేదు వాళ్ళని. నేను కొద్దిగా చూశాను గొప్ప గొప్ప దైవజనులను. వారిలో ఏ విధమైనటువంటి గర్వం మనకు కనబడదు, ఏ విధమైన అహంభావం కనబడదు. ఈ గర్వం చూపించేవారు, అహంభావం చూపించేవారు దేవుడి పిల్లలు కాదు. వాళ్ళు దేవుణ్ణి కనపరిచేవారు కాదు. మనం ఏం చేస్తున్నా ఇట్ విల్ రిఫ్లెక్ట్ ది గాడ్ అంటాడు ఇంగ్లీష్లో. మనం చేసే ప్రతి పని మంచిది చెడ్డది కూడా ఆయన మీద పడుతుంది. మళ్ళీ చెప్తాను, మాట్లాడే మాట, చూసే చూపు, నడిచే నడక అంతా ఆయన మీద పడుతుంది. మీరు వెళ్తారంటేనే ఆ సహోదరి ఎందుకంది, ఆవిడేదో గ్రహించింది. రిఫ్లెక్షన్, అద్దంలో చూసుకున్న వెంటనే మన ముఖం కనబడుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. మన ముఖమే అద్దంలో కనబడుతుంది. నువ్వు పాపం చేస్తుంటే యేసు ప్రభు నామానికి అవమానం కలుగుతుంది. నువ్వు అబద్ధాలు ఆడుతుంటే ఆయన నామానికి అవమానం కలుగుతుంది. నువ్వు వేషం వేసుకుంటే ఆయనకి చెడ్డ పేరు వస్తుంది. నువ్వు వ్యభిచారం చేసినా, తాగినా కూడా ఆయనకి చెడ్డ పేరు వస్తుంది. నువ్వు డబ్బుల విషయంలో మోసం చేసినా ఆయనకి చెడ్డ పేరు వస్తుంది. నువ్వు ఏం చేసినా ఆయన మీదకి వెళ్తుంది. ఒకసారి ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి, నాతో కలిసి చెప్పండి, నేనేం చేసినా ఆయనకి వెళుతుంది. అప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఆయనకు మంచి పేరు తీసుకొచ్చే పని మాత్రమే చేయాలి. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? చెప్పాలి. ఆయనకు పేరు తీసుకురావాలి, వినాలి.
నీ ప్రతి మాట ఆయన మీద పడుతుంది. మనం ఎక్కడికి వెళుతున్నా, ఏ స్థలానికి వెళుతున్నా, మన మాటలు, మన ప్రవర్తనలు అన్నీ పరిశీలిస్తారు అందరూ. పరిశీలించి ఇదేం దేవుడు అంటారు. అదేంటి ఇదేం దేవుడు అని ఎందుకంటారు? మనల్ని బట్టి ఆయన్ని తిడతారు. అలాగే సంఘ కాపరిని కూడా తిడతారు. ఆయన ఇదే నేర్పాడు మీకు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక పొరపాటు జరిగితే దాంట్లో నన్ను కూడా ఇరికిచ్చారు చూడండి. నన్ను కూడా తిట్టారు. ఆయన అదే నేర్పాడు మీకు అన్న. నేను అది నేర్పకపోయినా ఇంకోటి, కుటుంబంలో మన అమ్మాయి వేరే ఇంటికి కోడలుగా వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి సరిగ్గా లేకపోతే ఎవరిని తిడతారు? వాళ్ళ అమ్మని నాన్ననే తిడతారు. అబ్బాయి సరిగ్గా లేకపోతే అమ్మని నాన్ననే తిడతారు. మనం సరిగ్గా లేకపోతే ఎవరిని తిడతారు? మనం నమ్ముకున్న యేసు ప్రభువుని తిడతారు. అంచేత నేను చెప్పేది ఏంటంటే, మీకు యేసు ప్రభువులు లేనప్పుడు ఎలాగున్నారో అది పక్కన పెడితే, యేసు ప్రభువులోకి వచ్చాక చచ్చిపోయే రోజు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి మాట రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రతి పని రిఫ్లెక్ట్ అవుతుంది. దేవుడికి, పాస్టర్ గారికి, సంఘానికి తిడతారు. ఫలానా అతను రాత్రి బూతులు తిడుతున్నాడు కృష్ణాయపాలెంలో, మీ సంఘమేనా అని అడుగుతారు. మా సంఘం కాదని ఎలా చెప్పగలం? కొన్నిసార్లు ఒకసారి వీళ్ళు సువార్త అయిపోయాక దెబ్బలాడుకునేవారు. చాలా చోట్ల దెబ్బలాడుకున్నారు మనవాళ్ళు. ఆ కృప అనే ఆవిడ ఆ బేబీ గారి మీద పడి ఇలాగ చాలామంది దెబ్బలాడుకున్నారు సువార్త అయిన తర్వాత. అప్పుడు మన్నాడు వాళ్ళు చెప్పుకున్నది ఏంటంటే, మరి అన్ని నీతులు చెప్పాడు ఆయన, వాళ్ళకేం చెప్పడా? అయిపోయింది, సువార్త అయిపోయింది, అక్కడితోటే అయిపోయింది, అంతే. ఒకే మాట అన్నారట. మరి చాలా నీతులు చెప్పాడు గంట సేపు, మరి సంఘంలో ఉన్నవాడికి చెప్పడా? కాబట్టి అలాంటి వారు సంఘంలో ఉండకూడదు, మానేయాలి, రాకూడదు. నీతి లేనివారు, తప్పు చేసేవారు, దేవుడు నామానికి అవమానం కలిగించేవారు ఎక్కడికి రాకూడదు? సంఘానికి రాకూడదు. ఒకవేళ సంఘానికి రావాలనుకుంటే మారి రావాలి, లేదంటే సంఘానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే పౌలు అన్నాడు, వాళ్ళని వెలివేయండి. హల్లెలూయా. ఏమన్నాడు? వెలియకపోతే చాలా ప్రమాదం వాళ్ళతో. ఒక వ్యభిచారం చేసే స్త్రీ మన సంఘంలో ఉంటే చాలా ప్రమాదం. ఒక మోసం చేసిన అతను మన సంఘంలో ఉంటే చాలా ప్రమాదం. ఒక దోచుకునే వ్యక్తి మన సంఘంలో ఉంటే చాలా ప్రమాదం. అయితే విత్తబడిన వాక్యం మీకు ఆశ్చర్యంగా ఉంటుందని చెప్పాను కదా, అందరూ అలాంటి వాళ్ళమే. అది కూడా చెప్తున్నా, నేను, మీరు, మనలో చాలా మందిమే అలాంటి వారమే. చెడ్డ పేరు కలిగిన వారం, గొడవలు పడిన వాళ్ళం, తన్నుకున్న వాళ్ళం, గుద్దుకున్న వాళ్ళం, నీచమైన పనులు చేసిన వారం. కానీ ఆయన మనలను కరుణించి అవన్నీ క్షమించి నిన్న ఈ రోజు నిలబెట్టాడు. హల్లెలూయా. కాబట్టి మనం అది చేయకూడదు. ఇంచుమించుగా అందరూ అలాంటి వారే. ఒకవేళ నేను చాలా పరిశుద్ధుడిని యేసుప్రభులోకి వచ్చానంటే వాడు అబద్ధికుడు. నీతి లేని వారే అందరూ కూడా. అంటే పైకి ఒకవేళ మంచితనంగా కనిపించినా లోపల అవినీతి ఉంది, అందరిలోనూ ఉంది. చేత ఈరోజు నేను మాట్లాడేది, నేను అలాంటి వాడిని కాదు అని చెప్పడానికి మాట్లాడతలేదు. పౌలు చెప్పినట్టుగా ఒకప్పుడు నేను అలాంటి వాడిని, ఇప్పుడు కాదు. హల్లెలూయా. మీరందరూ ఈ మాట చెప్పగలగాలి. ఒకప్పుడు అలాంటి వారమేనండి, ఇప్పుడు కాదండి. అప్పుడు ప్రజలు చూస్తూ ఉంటారు, ఒకప్పుడు అలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని చూస్తూ ఉంటారు. కాబట్టి
కొద్ది సంవత్సరాల కిందట మా బంధువులు అవనివ్వండి, ఎవరు అవనివ్వండి, ఒక 10,000, 5,000 ఇవ్వాలంటే విపరీతంగా ఆలోచించేవారు. ఈయనకి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అన్నంత ఆలోచన. ఈరోజు ఒక 10 కోట్లు మీ దగ్గర ఉంచండి అని కూడా అంటానికి రెడీగా ఉన్నారు. హల్లెలూయా. చూసారా, నమ్మకం పోయింది. ఇదివరకు నమ్మకం పోయింది. మా అత్తయ్య గారు ఒక 2,000 నాకు ఇవ్వడానికి ఒక 20 సంవత్సరాల కిందట చాలాసార్లు ఆలోచించింది, ఈయనకి ఇవ్వచ్చా అని. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు అలాంటి పద్ధతుల్లో మార్పు తెచ్చుకోవాలి. మీరు ఇంకా మారలేదు. చాలామంది నమ్మకం కలిగించుకోలేకపోతున్నారు. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎవరి దగ్గరైనా ఏదైనా పుచ్చుకుంటే వెంటనే ఇచ్చేయండి. నమ్మకం పోగొట్టుకోకండి. మాట మీద నిలబడండి. అది పోయాక మీరు ఏం చేసినా వ్యర్థమే. ఇక్కడ దేవుడు చూస్తున్నాడు. మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. జ్ఞానుల్ని, ఘనుల్ని, గొప్పవారిని ఆయన పిలవలేదు. హల్లెలూయా. జ్ఞానుల్ని, గొప్పవారిని, ఘనుల్ని పిలవలేదు. చూసారా, యేసు ప్రభువులో సేవకులు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో 2000 సంవత్సరాల నుంచి, వాళ్ళందరూ చాలా తక్కువ వారిని దేవుడు లేవనెత్తుకున్నాడు. హల్లెలూయా. చాలా తక్కువ వారిని, ఎందుకు పనికిరాని వారిని. ఒక 25 సంవత్సరాల కిందట టోటల్గా అసలు ఇతను ఎందుకు పనికిరాడని నా మీద ముద్ర వేశారు. కాబట్టి ఆ పనికి రాని వాడు ఈరోజు దేవుడు ఎన్నుకున్నాడు. ఇది మన జీవితంలో మర్చిపోకూడదు. చాలామందికి గర్వం ఏంటంటే నేను అనే అహంభావం. నేను ఆశ్చర్యపడతానికి కారణం, ఈరోజు వరకు నా గతాన్ని ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు నేను. దేవుని స్తోత్రం. కొంతమంది గొప్పవారు అయిపోయినట్టు, చాలా గొప్పవాళ్ళు అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నారు. అందుకే పైకి రావటం లేదు. బైబిల్ ప్రకారం తగ్గించుకుని వారు హెచ్చింపబడతారు, హెచ్చించుకుని వారు తగ్గించబడతారు. నువ్వు బాగా అభివృద్ధి అవ్వాలంటే, హెచ్చించబడాలి అంటే బాగా తగ్గించుకోవాలి. గర్వపు మాటలు హృదయంలో నుండి రాకూడదు. హృదయంలో గర్వం ఉంటుంది కనుక ఆ మాటలు వస్తాయి. ఇక్కడ అంటాడు, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఎవ్వరు కూడా నేను గొప్పోణ్ణి అనకుండా ఉండటం కోసం. గుర్తుపెట్టుకోండి, 146 పేజీ అమ్మ, 146 కొరంది 1వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుతున్నాం. ఎవ్వరు కూడా అతిశయించకుండా ఉండటం నిమిత్తం, దేవుడు గొప్పవాడు అని అనుకోవడం నిమిత్తం, ఏమీ ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు. అయ్యో వీడు ఎందుకు పనికిరాడు అనుకున్నాం అనుకున్న వాళ్ళని ఎన్నుకున్నాడు. మనుష్యులు పనికిరాడు అనుకున్న వారిని దేవుడు ఎన్నుకున్నాడు. కాస్త ఉద్యోగం ఉండేటప్పటికి గర్వం, కాస్త డబ్బు వచ్చేటప్పటికి గర్వం, ఎంత వెనకాల నుంచి తోసినా స్టార్ట్ అవ్వని బండో కారు ఉంటే గర్వం, అది స్టార్ట్ అవ్వదు. ఎంత గర్వము. చీర కరెక్ట్గా కట్టుకోవడం రాదు, గర్వం. ప్యాంటు చొక్కగా బొత్తాలు ఉండవు, గర్వం. ఇక్కడ బొత్తాలు తీసేస్తాడు ఈ విశాలమైన వక్షస్థలం చూపించటానికి. ఎవరు చూపిస్తాడో ఏంటో అర్థం అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసేస్తాడు. ఎంత అంటాడు, ఏంటో. ఎందుకో గర్వం.
మొత్తం సమస్త లోకాలని ఏలే దేవునికి లేని గర్వం ఈ పనికి మనలోడికి ఎందుకంట. ఒక ఆయన అంటాడు, నేను అనుకుంటే, నువ్వు అనుకుంటే తర్వాత మాట చెప్పు, నేనంటాను అన్నాను. ఏంటన్నాడు, ఏమీ జరగదన్న. దేవుని స్తోత్రం. నువ్వు అనుకుంటే ఏమీ జరగదు, ఆయన అనుకున్నట్టే జరుగుతుంది. హల్లెలూయా. ఆయన అనుకున్నట్టే జరుగుతుంది. మర్చిపోవద్దు. భూమి నువ్వు చేయలేదు, ఆకాశం నువ్వు చేయలేదు, సూర్యుడు నువ్వు చేయలేదు, చంద్రుడు నువ్వు చేయలేదు. ఒక మాట చెప్పనా, అది ఒక పనికిరాని చెట్టు అనుకుందాం, ఒక పనికిరాని ఒక పిచ్చి మొక్క. ఆ పిచ్చి మొక్కలోకి వెళ్ళి ఒక ఆకు తెంపండి, ఎవరు బాధపడరు కదా. ఒక ఆకు అలా తెంపారు అనుకోండి, ఎవరు బాధపడరు. మళ్ళీ ఆకు దానికి పెడతావా? అసలు ఆకుకున్న రంగును వేయగలవా ఎన్ని సంవత్సరాలైనా? చిన్న ఆకును కూడా నువ్వేమీ చేయలేనప్పుడు నువ్వేం చేయగలుగుతావు అనుకుంటున్నావు? మొట్టమొదట గ్రహించవలసింది ఏంటంటే, మనిషి ఏమీ చెయ్యలేడు. హల్లెలూయా. ఏమీ చెయ్యలేడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరో నీతో మరణం వరకు, ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము. నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. సుఖము విడిచి కష్టములోచి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగునో యోచించితివా? కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. నీ శాపం తాను మోసి పాపము తీసి, రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి, నీయగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా? దేవుని స్తోత్రం. కాబట్టి గర్విష్ఠులు యెహోవాకు హేయులు. గర్వంగా ఉండేవాళ్ళు అంటే ఆయనకి చాలా అసహ్యం అంట. ఆ గర్వం ఎందుకో తెలియదు, ఇలా చూసుకుంటారేంటో. ఎవరికి లేని ఏడుకున్నాయేమో. అలాగైతే ప్రమాదమే. జంతు ప్రదర్శనశాలలో పెట్టాలి. అందరికీ ఉన్నాయా, నీకుంటే ఇంక చూసుకుంటాం ఎందుకు, చూపిస్తాం ఎందుకు? చండాలంగా తయారయ్యారు ఈ మధ్యన. ఎవరో బట్టలు సరిగ్గా కట్టుకుంటలేదు. దరిద్రం పట్టుకుంది, దరిద్రుడికి నాశనం పట్టుకుంది, వినాశనం పట్టుకుంది. నన్ను ఆ చంటి పిల్లని తీసుకొచ్చారు బర్త్డే ప్రార్థనకి. ఇక్కడ 3 గేదెలు పెట్టారు అడిగి. అది ఏంటో అర్థం అవుతులేదు.
అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. చాలా అసహ్యంగా ఉన్నారు. ఉదయకాలం ముందు పెళ్లి కూతురుని చేశాను. ఆ చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏదైనా ఒకటి వేసుకుంటే బాగుండు అనుకుని ఉంటారు. బొత్తిగా అలా ఉంది పిల్ల, ఆ, వస్తువులు లేవు, ఏమీ లేవు కదా అనుకుని ఉంటారు. కొంతమంది క్రైస్తవులు కూడా సలహా ఇచ్చి ఉంటారు, పాస్టర్ గారు అలాగ అంటారు, ఇవాళకి వేసేయమ్మా అని కదా. కానీ ఆ అమ్మాయి కాబోయే భర్త అన్నాడంట, ఎవరి కోసం నువ్వేమీ వేసుకోవద్దు, నువ్వు వేసుకోవాలంటే వేసుకో, మనుషుల కోసం వేసుకోవద్దు అని. దేవుని స్తోత్రం. మనం మనుషుల కోసం చేయలేదు ఈ పనులు. చాలామంది ఈ నగలు వస్తువులు తీసేసిన వాళ్ళు కూడా ఇంకా కొంత వేదన పడుతున్నారు. ఇది దేవుడికి నచ్చదు. ఒకవేళ వేదన పడే వాళ్ళు అందరూ మళ్ళీ తొడుక్కుంటమే, వేసుకుంటమే. ఏముంది, ఆత్మ ఎంత తీర్థం ఎంత, వేసుకోవాలంటే వేసుకోండి. కొంతమంది తీసేసి మళ్ళీ వేసుకున్నారు. వాళ్ళెవరో గొడవ చేస్తున్నారని వేసుకుంటున్నారు, వీళ్ళెవరో గొడవ చేస్తున్నారని వేసుకుంటున్నారు. మరి దేవుడి రాజ్యానికి హక్కుదారులు కాదు. నేను వస్తువులు తీసేయమని చెప్పటానికి ముందు చాలా ప్రార్థన చేశాను. ప్రభువుని అడిగాను, ప్రభువా మరి ఈ మాట చెప్పటం మూలంగా చాలా ఇబ్బందులు వస్తాయి, సంఘం తగ్గొచ్చు, గొడవలు రావచ్చు. అయితే మీరు చెప్పమంటే నేను చెప్తాను అన్నాను. ఆయన ఒక మాట చెప్పాడు, చెప్పే రోజు ముందు పొద్దున్నే, నా మాటగా చెప్పు అన్నాడు. హల్లెలూయా. ఇంకా నాకు భయం ఏంటి, ఆయన ఏం చెప్పమంటే చెప్తాను, ఇంకా నాకు భయం ఎందుకు ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ ఏదన్నా మాట్లాడినా దేవుడికి వ్యతిరేకంగానే, నాకు వ్యతిరేకం కాదు. మీరు ఏం మాట్లాడినా కూడా అది దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ మీలో ఎవరికన్నా లోపల విపరీతమైన వేదన ఉంటే శుభ్రంగా వేసేసుకోండి. నాకైతే ఏ అభ్యంతరం లేదు. పరలోకానికి పంపించేది నేను కాదు, వస్తువులు తీయమన్నది నేను కాదు, మిమ్మల్ని రక్షించేది నేను కాదు, నా రక్తం ఇచ్చి మిమ్మల్ని కొనలేదు, అంతా యేసే చేశాడు. హల్లెలూయా. కాబట్టి వ్యర్థమైన సంభాషణలు వద్దండి, అనవసరమైన మాటలు, పనికిమాలిన సలహాలు వద్దండి. దీంట్లో మిమ్మల్ని ఎవరు బలవంతం చేయరు. నేను బలవంతం చేసింది ముగ్గురిని, నా భార్యని, నా కూతుర్ని, నా కోడల్ని. వాళ్ళతో కూడా చెప్పాను, మీరు నా సొంత కుటుంబ సభ్యులు కనుక బలవంతం చేస్తున్నాను, నాకు దేవుడు చెప్పాడు. అంచేత ఇంకెవరిని నేను బలవంతం చేయలేదు, వాళ్ళ ఇష్టానుసారంగానే తీశారు. అయితే ఒక అమ్మాయి కవళాలు తీయటానికి ఇష్టపడకపోతే కొంచెం బలవంతం చేశాను. ఇవన్నీ లేకుండా ఉత్తి కవళాలు ఉన్నా ఏదో తేడాగా కనిపిస్తున్నావమ్మా నువ్వు, అవి కూడా తీసేయన్నాను. అంతవరకు నేను బలవంతం చేశాను. ఇంకా చెప్పాలంటే నేను ప్రేమించేవారిని బాగా బలవంతం చేశాను. దేవుని స్తోత్రం. కాబట్టి తగ్గింపు అన్నమాట అది. అంటే మీకు అర్థం చెప్తున్నాను. వస్తువులు తీసేశారు, మీరు నిరాడంబరంగా ఉన్నారు, సామాన్యమైన చీర కట్టుకున్నారు, సామాన్యంగా ఉన్నారు, మీరు యేసు ప్రభువుని ఘనపరుస్తున్నారని అర్థం. హల్లెలూయా. లేనిపోని స్టైల్స్ లేవు, మీకు గొప్పలు లేవు, మీరు దేవుణ్ణి ఘనపరుస్తున్నారని అర్థం. అర్థమైందా? కాబట్టి జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందా? జ్ఞానులను సిగ్గుపరచుటకు. ఈ రోజున ప్రపంచంలో చాలా గొప్పవారికి దేవుడు ఎవరో తెలియదు. ఆశ్చర్యం కాదు. ఈ రోజున నాకు కొంతమంది పీఠాధిపతులు కూడా తెలుసు. ఇదివరకు నేను కలిసేవాడిని, నా దగ్గరికి వచ్చేవారు సాధువులు, పెద్ద పెద్దవారు. వెంకయ్య నాయుడు గారు అయితే నా భుజం మీద చేసి,
మూర్తి అంట మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. మన వీధిలో నుంచి వెళ్ళినప్పుడు ఇలాగ అనుకుంటున్నాడు, ఎక్కడో చూశాను, నా రూపం మారిపోయింది. మొత్తం మీద నవ్వాడు. నేను గుర్తు చేయలేదు ఆయనకి. కాబట్టి వీళ్ళందరూ పెద్ద పెద్దవారు అందరిని కలిశాను. కానీ నాకున్న ధన్యత ఏంటంటే వాళ్ళు ఎరగని దేవుణ్ణి నేను ఎరుగుదును. హల్లెలూయా. వాళ్ళు ఎరగని దేవుణ్ణి మీరు ఎరుగుదురు, నేను ఎరుగుదును. చూసారా, మహాజ్ఞానులకి, బాగా చదువుకున్న వారికి, గొప్ప గొప్ప పండితులకి, సంస్కృత పండితులకి, పురాణాలు చదివిన పండితులకి, మా అమ్మమ్మ చాలా పండితురాలు. మా అమ్మకి అంత జ్ఞానం లేదు. మా అమ్మమ్మ చాలా పాండిత్యం కలిగిన ఆవిడ అంత పండితురాలైనప్పటికీ ఆవిడికి దేవుడు ఎవరో తెలియదు. హల్లెలూయా. ఎంత ధన్యత అండి ఇది, మనకి దేవుడు ఇచ్చాడు. మనకు దేవుడు ఎవరో తెలుసండి. గుర్తుపెట్టుకోండి, మనకు దేవుడు ఎవరో తెలిసాడంటే ఇది మన మీద ఆయనకున్న కృప. హల్లెలూయా. కాబట్టి దీన్ని మనం పోగొట్టుకోకూడదు. ఇది పోగొట్టుకోకూడదు. ఇంత గొప్పవారు ప్రపంచంలో ఉండగా నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడంటే నువ్వు ఎంత కృతజ్ఞురాలవై ఉండాలి. ఉదాహరణకి బ్రిటిష్లో రాజకుమారుడు ఒక సామాన్యమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు, మన ప్యాలెస్లోకి తీసుకురమ్మన్నారు. అయితే అక్కడ ఏం చేయాలంటే, జాగ్రత్తగా వినండి, ఆ ప్యాలెస్లో మంచినీళ్ళు తాగాలన్నా 10 మంది ఉంటారు. ఈ అమ్మాయి గబుక్కుని వెళ్ళి దాంట్లో నీళ్లు ముంచుకుని తాగుతానికి ఏరలేదు. 10 మంది సిద్ధంగా 10 గ్లాసులు పట్టుకుని వస్తారు, 2 గ్లాసులు నీళ్లు. మంచినీళ్ళు తాగాలన్నా, స్నానం చేయాలన్నా 4 ఉంటారు. భోజనం కాడ 15 మంది ఉంటారు. ఇక్కడి నుంచి అక్కడికి ఉంటుంది టేబుల్. ఎన్ని రకాల వంటలు ఉంటాయి అంటే రాజా ప్యాలెస్ అది. ఒక రోజున ఆయనతో అంది, అయ్యి బాబోయ్, ఇక్కడ మనం బతకలేమండి, మరి మీరేమో రాజకుమారుడు, నేనేమో ఇక్కడ ఉండలేకపోతున్నాను అంటే, అతను వాళ్ళ అమ్మగారితో, నాన్నగారితో, అందరితో మాట్లాడి భార్య గురించి ఆ భయంకరమైన గొప్పతనాన్ని భరించలేక, మీరు ఎవరైనా చేస్తారా పని, ఆ మహానుభావుడు ఆ రాచరికాన్ని వదిలేసుకుని సామాన్యంగా భార్యాభర్తలు ఇద్దరు బతుకుతున్నారు బయట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రాచరికాన్ని వదిలేశారు అక్కడ ఇమ్మడలేక. ఆశ్చర్యం కాదు. మనమేమో గొప్పలకు పోదాం, ఈ ఊరంతా ఉన్న ప్యాలెస్ను వదిలేశారు వాళ్ళు. అంచేత యేసు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎవరో తెలుసా? సమస్త సృష్టిని ఏర్పాటు చేసిన దేవుడు. దేవుని స్తోత్రం. అంత గొప్ప దేవుడు మనల్ని పిలిస్తే ఏం వదలలేకపోతున్నాం. సచ్చినప్పుడు వెళ్ళిపోయి తీయలేకపోతున్నాం మనం. మన కత్తపళ్ళు అడిగాను, అమ్మ చనిపోయిన తర్వాత అలాగే ఉండిస్తామన్న వాళ్ళందరూ లేవండి అన్న. ఒకవేళ వాళ్ళు ఉండొద్దాం అనుకున్నా ఉండనివ్వరు, వాళ్ళు పిల్లలు లాగేస్తారు. ఒకవేళ ఇది రాలేదనుకోండి, పట్టకారుతోటి కంసాలు ఆయన తీసుకొచ్చి మరీ లాగేస్తారు. ఒరే బాధగా ఉంటుంది, ఇంకేం బాధ ఉంటుంది, సచ్చిన దానికి లాగేస్తారు. సచ్చినవాడికి బాధ ఏముంటుంది, గట్టిగా లాగితే. బతుకున్నవాడికి అయితే బాధ. కానీ ఈరోజు నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను, అంత గొప్ప దేవుడు కొరకు నువ్వు ఏమి విడిచిపెట్టావు? అన్నీ కావాలి, దేవుడు కావాలి. అన్నీ కావాలి, దేవుడు కావాలి. లోకము కావాలి, పరలోకము కావాలి. ఈ రాత్రి ప్రకటిస్తున్నాను, లోకం కావాలనుకునే వాడికి దేవుడు దొరకడు. హల్లెలూయా. నీకు అన్నీ కావాలి, దేవుడు కావాలనుకుంటే ఓ పని చేయి, దేవుడిని వదిలేయి, అవన్నీ పట్టుకుని తిరుగు. లేదు,
నాకు దేవుడే కావాలి. మాట చెప్పనా, దావీదు అంటాడు, నీ నుండి మేము ఎక్కడ తప్పించుకోగలము? ఓకేనా? పాతాళమునకు వెళ్ళినను అక్కడ నువ్వున్నావు, పరలోకమునకు వెళ్ళినను అక్కడ నువ్వున్నావు. ఒక విషయం తెలుసా, బతికుండగా నువ్వు తప్పించుకోగలవేమో కానీ చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఎదురుగుండా ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఏం తప్పించుకుంటావు నువ్వు ఆయన్ని? కాబట్టి ఆయన వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పరచుకున్నాడు. నా ముందు ఎవడు నిలబడతాడు అన్నాడు గొలియాతు. నేను ఎంత బలవంతుడో తెలుసా అన్నాడు. చిన్న కుర్రాడు వచ్చాడు ఇలాగా, దావీదు. రేయ్, ఎవడోరా నువ్వు, ఏంటి కర్రట్టుకొచ్చావు, కుక్కను అనుకున్నావా అన్నాడు. ఆయన అన్నాడు, నాకు నువ్వు కుక్కవి కాదు కానీ ఆయనకి నువ్వు కుక్కవే అన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూసారా, ఒక్క దెబ్బతోటి పగలగొట్టి పడేశాడు. ఫరో చక్రవర్తి అన్నాడు, ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని వెనకాలెళ్ళి తరిమి తరిమి కొట్టి చంపేయండి అన్నాడు. ఇనప రథాలతోటి బయలుదేరారు. మొత్తం ఇశ్రాయేలు జనాంగం అంతా పైకెక్కిచ్చేశాడు. ఆ రథాలతో సహా సముద్రంలో దిగారు. ఒక్కడు లేకుండా చంపి పడేశాడు. హల్లెలూయా. బలము నాది అన్నాడు దేవుడు. బలం ఎవరిదే? అంచేది ఎవరిని ఎన్నుకున్నాడు? బలవంతులు. దేవుడు బలవంతుడు అంటారా? అంటారా? రాత్రి వచ్చిన అమ్మాయి వెళ్ళిపోయిందా? కాకినాడ అమ్మాయి. ఎన్నాళ్ళు దారి లేనప్పుడు ప్రార్థనకు వచ్చేది పైకి. ఇప్పుడు దేవుడు గొడవ లేదు, గొప్ప ఆవిడ కదా. ఇప్పుడు అక్కర్లేదు దేవుడు. నేను వాళ్ళ ఇంటికాడ ప్రార్థన చేసినప్పుడే గర్భఫలం వచ్చింది వాళ్ళకి. అయినా దేవుడు అంటే ఏంటో తెలియదు. కాబట్టి దేవుడు బలవంతుడు. ఆయన బలముతోటి ఎవరిని శత్రువులను మిగలకుండా చేశాడు. కాబట్టి బలవంతుడు ఎవరు? దేవుడు. కానీ డబ్బున్నవారు, బాగా తెలివైన వారు, బాగా బలవంతులు దేవుణ్ణి బలవంతుడు అంటారా? మేమే బలవంతులం, నా సొంత జ్ఞానం వలన మేనేజర్ని అయితేని, నా సొంత జ్ఞానం వలనే బిడ్డను కంటిని. అవునా? నీ వల్లే కన్నావా? నీ వల్లే జరిగిందా? అంతా నీ వల్లే జరిగిందా? మరి దేవుడు పిల్లలు ఏమంటారు? నీ వల్ల జరిగిందంటారు దేవుణ్ణి. దేవుడు పిల్లలు కాని వారు ఏమంటారు? నా వల్ల జరిగిందంటారు. హల్లెలూయా. నేను కష్టపడి చదువుకొని, నేను హైదరాబాదు మా అబ్బాయికి ఒక సంబంధం చూడటానికి వెళ్ళాను. టాటా సిస్టమ్స్లో పనిచేస్తుంది ఆ పిల్ల. బాగా మంచి జాబులో ఉంది. ఆ అమ్మాయి చాలా భక్తురాలండి అన్నాడు పాస్టర్ గారు. సరే, ప్రత్యేకంగా వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత అక్కడ వాచ్మెన్ సెక్యూరిటీలో చెప్పాక అమ్మాయి వచ్చిన తర్వాత వందనాలు మాట్లాడింది, బాగుంది. అప్పటికే పెద్ద జీతం, ఇప్పుడు ఇంకా పెద్దవిడ అయిపోయి ఉంటుంది. ఇలాగ మా అబ్బాయి విన్నానండి, మీ బాగా సావుకులు అది ఇది. మరి ఒక్కటేనమ్మా నా కండిషన్, నేను ఇప్పుడు ఉద్యోగం మానేమని అనను. ఒకవేళ దేవుడు ఉద్యోగం నేను చెయ్యొద్దు, సేవలో ఉండాలి అంటే మా అబ్బాయి కూడా సేవలో ఉండాలి. కొన్నాళ్ళ తర్వాత నువ్వు ఉద్యోగం మానేయాల్సి వస్తుంది, అలాగైతే మాట్లాడదామన్నా. సడన్గా బాగా కష్టపడి చదువుకుని ఎంతో కష్టంతో నేను ఈ ఉద్యోగాన్ని సంపాదించుకున్నానండి. నేను మానండి అన్న. ఓకే అమ్మ, బై బై అన్నాను. తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేశారు, ఏమైందని.
మరి ఉద్యోగం ఆవిడ వల్లే వచ్చిందంట కదా ఆవిడకి. అదేంటండి పాపం మేము అందరం ఎంతో ప్రయత్నం చేసాం, దేవుడి కృపను బట్టి వచ్చింది. అబ్బాయి ఆ అమ్మాయి చెప్పట్లేదు అలాగా. మరి ఈ అమ్మాయి ఏం చెప్తుందో? ఆ? నా వల్లే వచ్చిందా అమ్మాయి? ఆ? చెప్పండి. దేవుడి పిల్లలు ఏం చెప్పాలి? ఆయన వల్ల వచ్చింది. హల్లెలూయా. ఎవరి వల్ల వచ్చింది? ఒక్క పాయింట్లో నేను ఆ అమ్మాయిని కోడలుగా అంగీకరించలేదు. చాలామంది అన్నారు, అదేంటి ఆ అమ్మాయి అనడంలో తప్పు లేదు, ఉద్యోగం మానేయమనలేదు నేను. మానేయాల్సి వస్తే చూసారా, వెంటనే అర్థమైపోయింది ఆ పిల్ల దేవుడి కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తుంది. అది పాస్టర్ గారు అన్నారు, ఏమనుకోకండి, నువ్వు మాట్లాడొద్దు, ఇంకా ఆ సంబంధం వద్దు. కాబట్టి ఇక్కడ బలహీనులను, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మేము చాలా గొప్పవారిని అన్నవారిని వదిలేసి వ్యభిచారుల్ని, దొంగల్ని, రౌడీల్ని, నక్సలైట్ని, అసహ్యమైన పనులు, మనుషులు భరించలేని దరిద్రపు పనులు చేసిన వారిని సావుకులుగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇంత నీచుడు లేడు అన్నవారిని ఎన్నుకున్నాడు. ఆ స్టోర్పురం సుధాకర్ సాక్ష్యం చెప్తుంటే మతిపోద్ది మనకి. పెద్ద బందిపోటు దొంగ అతను, గొప్ప సేవకుడు అయిపోయాడు. రౌడీలు, అసహ్యమైన పనులు చేసేవారు, వ్యభిచారులు, దొంగలు, దోచుకునేవారు, ఇలాంటి వారిని ఎన్నుకున్నాడు. ఈ విధంగా దేవుడు 2 రకాలుగా అద్భుతం చేశాడు. అదేంటంటే, మొదటిది ఏంటంటే, పాపం చేసేవారిని పరిశుద్ధులుగా చేయటానికి ఒకటి వాడిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అంటే యేసుప్రభు ఈ లోకానికి ఎవరి కోసం వచ్చాడు? పాపుల కోసం వచ్చాడు. పాపం చేసేవారిని పరిశుద్ధులుగా ఎన్నుకోవటానికి ఒకటి, 2 ఆయన దేవుణ్ణని నిరూపించుకుంటానికి అలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. అర్థమైంది మీకు? చాలామంది మా కంపెనీ వాళ్ళు, పాత కంపెనీ వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఏంటి ఆయన వాక్యం చెప్తున్నాడా, ఆయన పాటలు పాడుతున్నాడా, ఇది ఎలా జరుగుతుంది అసలు? రాత్రి మా చుట్టాలు కూడా ఆశ్చర్యం వాళ్ళందరికీ. కాబట్టి నీచుల్ని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంత భయంకరమైన హింసకుల్ని, హానికరుని, దోషకుడైన పౌలుని ఎన్నుకున్నాడు కదా, దొంగల్ని ఎన్నుకున్నాడు కదా, మనలో చాలా భయంకరమైన వారిని దేవుడు ఎన్నుకున్నాడు కదా. ఇప్పుడు మన బాధ్యత ఏంటి అనేది మీకు గుర్తు చేసినే ముగిస్తాను. మన బాధ్యత ఏంటంటే, అంత గొప్ప దేవుడు నరకానికి వెళ్ళవలసిన మనలను, పాపులమైన మనలను, నీచులమైన మనలను ఎన్నుకుంటే, ఎన్నుకున్న దేవుడికి ఘనత తీసుకురావాలా, అవమానం తీసుకురావాలా? అందరూ చెప్పాలి. అంచేత మనము కృతజ్ఞత కలిగి, ఇలాంటి నన్ను ఎన్నుకున్నావు కదా, ఇంకా నీ కోసం జీవిస్తానని వాగ్దానం చేయాలి. హల్లెలూయా. వాగ్దానం చేసి అలాంటి వారిని, అనేక మందిని మనం దేవుడి దగ్గరికి నడిపించాలి. అది మన బాధ్యత. రెండోది, పాత జీవితంలోకి పొరపాటును కూడా మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళకూడదు. కుక్క పంది వాంతికి తిరిగినట్టు అన్నాడు దేవుడు కదా. ఇప్పుడు మనం ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉండగా మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు అంటే అది ప్రేమతోటి ఎన్నుకున్నాడు కనుక మనము చాలా కృతజ్ఞులమై ఉండాలి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి మీరు
ఆయన మూలముగా క్రీస్తులో ఉన్నారు కనుక అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను. ఇప్పుడు మనందరం కలిసి ఎప్పుడు ఒక మాట చెప్పాలి. ఎవరిని అడిగినా కూడా, నన్ను మీరు గొప్ప దైవజనుడు అన్నారు అనుకోండి, గొప్పగా వాక్యం చెప్తున్నారు అన్నాను. మిమ్మల్ని కూడా ఎవరైనా పొగిడారు అనుకోండి, ఒకే మాట మనకి పౌలు చెప్పాడు, నేను ఏమై ఉన్నాను అది ఆయన వలన అయి ఉన్నాను. హల్లెలూయా. అర్థమైందా? చెప్పండి. నేనేమై ఉన్నానో. ఓకే, రేపు పొద్దున నేను అడుగుతున్నాను దేవుడిని, ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టాలి. నేను అక్కడ యేసు సేవా కేంద్రం కాంప్లెక్స్ కట్టామే అనుకోండి, కొన్ని కోట్లు పెట్టి కట్టామనుకోండి, ఎవరైనా అయ్యి బాబోయ్ అంటే, ఏమీ లేదు, ఇది ఆయనది, నాది కాదు. హల్లెలూయా. ఏం చెప్పాలి? మీరు ఏదైనా మంచి పని చేశారు అనుకోండి, స్వాతి గారు ఏం కావాలి, నెలుకుంటున్నారు. కాబట్టి రాజుగారు నిలుగుతున్నట్టుంది. మనం నేను ఏమై ఉన్నానో, ఈ అమ్మాయి ఎవరైనా అడిగారు అనుకోండి, రేపు పొద్దున మేనేజర్ అయిందనుకోండి, ఏం చెప్పాలి? మేనేజర్ నేను కాదు, ఆయన వలన అయి ఉన్నాను. ఎవరి వలన చెప్పాలి అందరూ? నేను ఏమై ఉన్నాను, ఆయన వలన అయి ఉన్నాను. చెప్పండి అందరూ. మనసు వాక్యం మీద ఉంటే రకరకాల గొడవలకు ఎలాగెళ్తుంది? ఏ శబ్దం వినపడదు. వాక్యం మీద ఉండాలి హృదయం. అక్కడేదో టిక్ టిక్ అని శబ్దం అవుతుందండి. అంటే మనసు పూర్తిగా లీనమై ఉండదు. అదే మనకిష్టమైన పని అయితే లీనమైపోతాం. ఏదన్నా గొడవలు పెట్టేటప్పుడు, లేకపోతే ఏదన్నా చేసేటప్పుడు ఇంకేం వినపడవు. మనకిష్టమైన పనిలో లీనం అవుతాం. ఎప్పటికి దేవుడి పని ఇష్టం అవుతుంది మనకి? నేను నా భార్యను అంటాను, బండి మీద వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏదన్నా మొదలెడితే, నేను వాక్యంలో ఉన్నాను, గంట దాకా మాట్లాడకంటాను. హల్లెలూయా. నేను వాక్యం చెప్పేశాక మళ్ళీ గంట నాకు మనసులో వాక్యం ఉంటుంది, మాట్లాడు అంట. మన హృదయం అంత తొందరగా బయటికి రాకూడదు దేవుళ్ళ నుంచి. ఆరాధన చేసేటప్పుడు కళ్ళంట నీళ్లు కార్చేసి వాక్యం ఇదెప్పుడు అబ్బా ప్రభు అని ఇంటికి వెళ్ళి మళ్ళీ బూతులు తిట్టారు అనుకో, మనం ఎన్టీ రామారావు, నాగేశ్వరాన్ని మించిన యాక్టర్ల కింద లెక్క. పరలోకం వెళ్దాం. ఇట్స్ గుడ్ యాక్టర్స్, మంచి నటులు అంటారు. నటన వద్దు మనకి. నేనేమై ఉన్నాను, అది ఆయన వలనే జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తేసే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. దేవుని స్తోత్రం. అసలు మనం దేని మీద ఆర్ఆర్ కమూర్తి గారు అంటున్నారు రాత్రి, నీకేం కావాల్సిన దేవుణ్ణి అడుగు, నీకేం కావాల్సిన దేవుణ్ణి అడుగు, ఆయన చేస్తాడు. ఎప్పుడు? అది కూడా యేసు ప్రభు యోహాను 15లో చెప్పాడు, నా యందు నిలిచి ఉండి మీకేం కావాలో అడగండి, అది నేను చేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నా మనవరాలు ఉంది, మనవడు ఉన్నాడు, నా భార్య, నా పిల్లలు, మొత్తం కుటుంబ సభ్యులు, నాకున్న స్థితిని బట్టి వాళ్ళు అడిగింది ఏదైనా చెయ్యటానికి నేను ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. నాకున్న స్థితిని బట్టి. కానీ ఆయనకి స్థితులు ఏమి లేవు, ఆయన ఏదైనా చేయగలడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆయనకి ఇష్టలుగా ఉంటే కదా,
ఏదైనా చేయగలడు. చివరిగా మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన, ఈ 4 విని వెళ్ళిపోదాం. మనదే జ్ఞానం కాదు, మనది నీతి కాదు, మనది పరిశుద్ధత కాదు, మన వలన మనము విడుదల పొందలేదు. ఈ 4 ఆయన వలన కలిగాయి. హల్లెలూయా. మొదటిది జ్ఞానము, 2 నీతి, 3 పరిశుద్ధత, 4 విమోచన. ఇప్పుడు ఇంకా మనం మాట్లాడటానికి ఏముంది? ఏది కలిగినా ఇవన్నీ ఆయన వలనే కలిగినాయి. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, నడిపించాడు, విడిపించాడు, స్వస్థపరిచాడు, జ్ఞానం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్నీ ఆయన చేస్తే నేను అంటామేంటి? నేను అంటామేంటి? చాలామంది జీవితాల్లో ఫెయిల్ అయిపోవటానికి కారణం, ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి కాడ ఇద్దరు కలిపి ఆలోచిస్తారు, పోయింది మనకి ఎలా వస్తుందో చెప్పండి. ఈ పైన తిరిగే ఫ్యాన్ ఇంకా చూస్తే వస్తుంది. పైన ఫ్యాన్ తిరుగుతుంటుంది కదా, కానీ ఏసీ ఉంటే ఏసీ ఇలాగెలా తిరుగుతూ ఉంటుంది కదా. మంచం ఉంటుంది, గదిలో ఏమో ఉంటాయి, గోడలు ఉంటాయి. మీరు వీటిలో ఏది అడిగినా మళ్ళీ వచ్చేస్తాయి. గోడని అడగండి, నాకు పోయింది ఎలా వస్తుంది, గోడ చెప్తుంది, ఫ్యాన్ చెప్తుంది, ఏసీ చెప్తుంది. ఈ లోపల కరెంటు పోయింది అనుకోండి, ఫ్యాన్ మాట్లాడుతాం, ఏసీ మాట్లాడుతాం కదా. ఓకే, పక్కనే ఉంటాడు కదా మహామేధావి, ఇతను చెప్తాడు కొద్ది రోజుల్లో మనకు వచ్చేస్తుంది అంట. ఇతను చెప్పింది అవ్వదు, ఫ్యాన్ చెప్పింది అవ్వదు, ఏసీ చెప్పింది అవ్వదు, నువ్వు అనుకున్నది అవ్వదు. ఈ ఆలోచనలన్నీ మానేసి పడుకున్న వెంటనే నిద్రపోండి. నిద్రపోయి తెల్లారి లేచి యేసు ప్రభు దగ్గర మొరపెట్టుకుని దేవుడు మీకు ఇచ్చిన పనిలో బయలుదేరండి. దేవుడు ఆశీర్వాదమే ఐశ్వర్యం. మీరు ఎంత కష్టపడినా, మొగుడు పెళ్ళాలి ఇద్దరు పైనుంచి కింద వరకు సాయంత్రం దాకా కొట్టుకున్నా అది మళ్ళీ నీటిలో కడిగినట్టు వెళ్ళిపోతుంది. దేవుని కృప లేకుండా ఐశ్వర్యవంతులు అవ్వలేరు, దేవుని కృప లేకుండా ఏమీ కాలేరు. మళ్ళీ చెప్తున్నాను, నేను ఏమై ఉన్నా అది దేవుని వలనే అయి ఉన్నాను. నేను ఎవరికైనా ఒక్కోసారి కొన్ని లక్షలు ఇచ్చేటప్పుడు నేను లోపల ప్రార్థన చేస్తాను, ఈ డబ్బు ఇస్తున్నాను కదా ప్రభువా, 2003 జూలై నా దగ్గర ఉన్న డబ్బు ₹3 వినపడుతుందా కాలేవు? ఇలాగ అంటాం కాదు, చెయ్యాలి. 2003 జూలైలో ₹3, ఇవాళ 3 లక్షలు ఎవరికో ఇస్తున్నాను. ఇది నీది. ఆ ₹3 కూడా నాది కాదు, నీది. అంతకుముందు కొన్ని కోట్లు సంపాదించాను, అది నీదే. కాబట్టి మీరు ఈ జ్ఞానం గ్రహించాలి ఈరోజు వాక్యం ద్వారా. ఒకటి, నేనేమై ఉన్నా ఆయన వలన అయి ఉన్నా. నేను చేస్తున్నది నా జ్ఞానం కాదు, నా బలము కాదు, నా నీతి కాదు, నా తెలివి కాదు, అంతా ఆయనది. అలా జీవించగలిగితే మీరు చేసేది దేవుడు చేస్తున్నాడు అనుకుంటే అది ఫలిస్తుంది. హల్లెలూయా. లేదంటే మీరు ఎంతకాలం చేసినా, ఒక 10 సంవత్సరాలు మీ మొగుడు పిల్లలు ఇద్దరు కలిపి కష్టపడి ఒక 10 లక్షలు సంపాదించితే ఎవడో ఒకడు వచ్చి దాన్ని పట్టుపోతాడు మళ్ళీ. మీరు అంటారు, ఈసారి మేము ఎవరికి ఇవ్వండి, ఈసారి ఎవరికి ఇవ్వద్దు. తాళం తీసుకుని తాళం కోసి ఆడొచ్చి పట్టుపోతాడు. ఎవడు? దొంగోడు. నేను చెప్తులేదు, ఇది బైబిల్లో అంతే కదా. మీ ధనము దొంగలు దొంగిలేదరు. ఒకవేళ ఎక్కువ కాలం ఎవరికి కనబడకుండా పెట్టి తర్వాత తాళం తీసేటప్పటికి అదంతా చెదట్టేసి ఉంటుంది, అలాగే పోతుంది. కొన్నాళ్ళకి రొద్దయిపోతాయి నోట్లు కదా. నువ్వు ధనవంతురాలివి కాలేవు, నువ్వు ధనవంతుడివి కాలేవు.
నేను యేసు వలనే ఏదైనా కాగలను. చెప్పండి. ఈ రోజు నుంచి మీ మీద మీరు ఆధారపడతాం మానేసి ఎవరి మీద? దేవుడి మీద ఆధారపడండి. ఇంకొక వార్నింగ్ ఏంటంటే, హెచ్చరిక, యేసు నామానికి చెడ్డ పేరు తెచ్చేవారు సంఘంలోని సువార్తలోని ఉండకండి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువు, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మేము ఏమై ఉన్నాము? అది మీ వలన అయి ఉన్నాము. అవును ప్రభువా, మేము ఊపిరి తీసేది నీ వలన, మాకు ఊపిరి ఉన్నది నీ వలన, మేము నీ వలన జీవించుచున్నాము. నువ్వు అనుకుంటే మేము మరికొంతకాలం జీవించగలము. ఏమైనప్పటికీ మేము మీ రాజ్యాన్ని కోరుకొని మీ నీతిలో సాగే భాగ్యం అనుగ్రహించమని, ఈ సువార్త ఏర్పాటు చేసిన వారిని, చేసుకున్న వారిని దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ పెద్ద ఆయన గుర్తున్నట్టు ఇందిరా